రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో నేడు ఏసీబీ ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఏసీబీ అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ ఇద్దరు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ను అధికారులు విచారించనున్నారు. రైట్, ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో నేడు ఏసీబీ ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. మరోవైపు ఏసీబీ అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఇక హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఈ రోజు ఏసీబీ అలాగే ఈడీ విచారణకు అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. అలాగే ఈడీ విచారణకు మాజీ హెచ్ఎండిఏ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. మరి అంటే ఈడీ విచారణలో వీళ్ళిద్దరూ భాగస్వామ్యం కానున్నారు. ఎలా జరగబోతోంది? గుడ్ మార్నింగ్ సువర్ణ. ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈ కార్ రేసు అంశము చుట్టూ పిలుస్తుందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏ1 గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ2 గా, మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏ3 గా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ లో వీళ్ళ పేరును నమోదు చేశారు. దీనిపైన కేటీఆర్ ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టు నిన్న ఎత్తికొట్టింది. దాంతో పాటు వీళ్ళు మరి సుప్రీంకోర్టుకు మరోసారి వెళ్తున్నారు. అదేవిధంగా ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు న్యాయవాదితో అనుమతి కావాలని చెప్పి ఇలా హైకోర్టులో కూడా కేటీఆర్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఇప్పటికే ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు కేటీఆర్ కు, అరవింద్ కుమార్ కు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డికి ముగ్గురు కూడా నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఈడీ ఆఫీస్ ముందు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు ఇప్పటికే. మరోవైపు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. అయితే మొత్తం మీద వీళ్ళు మళ్ళీ మరోసారి ఈడీతో పాటు మళ్ళీ ఏసీబీ అధికారుల ముందు కూడా హాజరు కావాలి. రేపు ఏసీబీ ఆఫీస్ కు కేటీఆర్ కూడా వెళ్లి విచారణలో పాల్గొంటారు. మొత్తం ఈ పరిణామాల నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ అంశం పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపనలు సృష్టించాలని చెప్పి అనుకోవాలి. ఓవైపు హైకోర్టు రాష్ట్రాన్ని దాటి సుప్రీంకోర్టు పరిధిలో కూడా ఈ కేసు వెళ్ళింది. ఏదేమైనా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అరెస్ట్ తప్పదు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే సంకేతాలు మాత్రం ఈరోజు అధికారులు, ఒకవైపు పోలీసు అధికారులు ఒక రకమైన సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే మాజీ ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ విషయం జరిగిన ఒప్పందాలు, దానికి సంబంధించిన అంశాల విషయంలో ఈ రోజు కేసు చాలా వేగంగా వెళ్తా ఉంది. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు అనుకూలంగా రాకుండా ప్రభుత్వం తరఫున కేగేట్ పిటిషన్ కూడా నిన్న దాఖలు చేయడం జరిగింది. నిన్న మొత్తం కూడా కేటీఆర్ బంజారాహిల్స్లోని నందీనగర్ కేటీఆర్ నివాసం వద్ద పెద్ద హైడ్రామా నెలకొందని చెప్పి అనుకోవాలి. ఏసీబీ అధికారులు ఏ క్షణంలోనైనా వచ్చి అరెస్ట్ చేస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రకంపనలు రావడం జరిగింది. దీనిపైన మాజీ మంత్రి హరీష్ రావు గారి, అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు కూడా మీడియా సమావేశాలతో మాట్లాడుతూ ఆయన ఖండించారు. ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేస్తాము, మాకున్న అన్ని ప్రయత్నాలను వినియోగించుకుంటాము. ఒక భారత రాజ్యాంగంలో పౌరునిగా, భారత పౌరునిగా ఖచ్చితంగా నేను అన్ని న్యాయస్థానం కూడా పోరాడతాను. నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నేను ఏ తప్పు చేయలేదు, ఏం చేసుకుంటారో చేసుకొని కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి కేటీఆర్ రాత్రి మీడియా సమావేశం కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది అనేది రేపు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. అదేవిధంగా రేపు ఈ ఏసీబీ అధికారుల విచారణకి వెళ్తే అట్టే ఏసీబీ అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకుంటారు, రిమాండ్ చూపిస్తారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. న్యాయవాది కోసం ఏదైతే వాళ్ళు హైకోర్టు పిటిషన్ వేస్తున్నారో న్యాయవాది పర్మిషన్ కూడా దాదాపుగా రాకపోవచ్చు అనే అంశం కూడా చర్చకు దారితీస్తుంది. ఏదేమైనా ఇటు ఈ రోజు కేసీఆర్ కాదు ఐఏఎస్ అధికారి అరవింద్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి
మాజీ చీఫ్ ఇంజనీర్ వీళ్ళిద్దరు కూడా ఈ రోజు ఇటు ఏసీబీ అటు ఈడీ తర్వాత మళ్ళా అటు ఏసీబీ ఈడీ ఈ రెండు కార్యాలయ చుట్టూ విచారణకు హాజరు కావాల్సిందే. రేపు మరోసారి 16వ తేదీన కేటీఆర్ కు ఈడీ విచారణకు రమ్మని చెప్పి తాజాగా మరీ నోటీస్ ఇచ్చారు. ఈ పరిణామాల మొత్తం నేపథ్యంలో ఇటు ఏసీబీ విచారణ అటు ఈడీ విచారణ ఇవన్నీ పరిణామాలు కూడా కొంత టీఆర్ఎస్ ను ఒక ఇంత కలవరపెడుతున్నాయని చెప్పి అనుకోవాలి. జర ఆందోళనలో కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పి అనుకోవాలి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్. రైట్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో నేడు ఏసీబీ ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఏసీబీ అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ ఇద్దరు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ ను అధికారులు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఈ రోజు ఈడీ అదేవిధంగా ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఈ రోజు ఈడీ ముందుకు బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఈడీ ముందు హాజరయ్యారు. అదేవిధంగా ఈ అరవింద్ కుమార్ గతంలో కూడా హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యే పరిస్థితి. మొత్తం ఈ కేసులో దూకుడు పెంచిందని చెప్పాలి. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్ రేసింగ్ జరిగింది. అదే దీనికి సంబంధించి 55 కోట్లకు సంబంధించిన నిధుల దుర్వినియోగం జరిగింది. ఎలాంటి అనుమతి లేకుండా, అంటే 10 కోట్లు పడితే ఖచ్చితంగా కేబినెట్ ఆమోదం ఉండాలి, ఆర్బీఐ ఆమోదం ఉండాలి. కానీ ఎలాంటి ఆమోదం లేకుండా కేటీఆర్ ఆదేశాలతో కూడా ఈ నిధులని విదేశాలకు తరలించారు. ఏదైతే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి విదేశాలకు కూడా డబ్బుల్ని మార్చి తరలించారు. కాబట్టి ఇటు ఫెమా అదేవిధంగా ఉల్లంఘనలకు కూడా పాల్పడినందుకు కూడా ఇప్పటికే ఒకవైపు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ అదేవిధంగా ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్టు కూడా ఈడీ కేసు నమోదు చేసింది. అదేవిధంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ నమోదు చేయడంతో పాటు వీరిని విచారించేందుకు కూడా, అంటే ఈ కేసులో A1 గా కేటీఆర్ ని, మాజీ మంత్రి కేటీఆర్ ని, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు A3 గా బిఎల్ఎన్ రెడ్డిని ముగ్గురిని చేర్చింది ఏసీబీ. ఈ ఏసీబీ ఆధారంగా ఈడీ కూడా వీరిపై కూడా A1, A2, A3 గా కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని కూడా చెప్పింది. అయితే ఈ నెల 22న 3న హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పుడు కూడా సమయం కావాలని కోరినప్పుడు నేపథ్యంలో కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలని మరొకసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా బిఎల్ఎన్ రెడ్డి మాత్రం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. కొద్దిసేపట్లో విచారణ కూడా ప్రారంభం కానుంది. ఇంకోవైపు అరవింద్ కుమార్ కూడా దీనికి సంబంధించి ఏసీబీ ముందు విచారణ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఏసీబీ ఆయనపై కూడా ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఎందుకంటే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నేపథ్యంలో కూడా కేటీఆర్ తర్వాత, అంటే మంత్రిగా కేటీఆర్ తర్వాత సెకండ్ మొత్తం అన్ని వ్యవహారాలు ప్రిన్సిపల్ సెక్రటరీగా నడిపించిన వ్యక్తి. డబ్బు మనీ ట్రాన్స్ఫర్ అంశం కావచ్చు, ఈ కాలేజ్ కి సంబంధించిన అంశాల మీద అన్ని నడిపించిన అరవింద్ కుమార్ A2 గా ఉన్న నేపథ్యంలో కూడా ఆయనకి పలు ప్రశ్నలు దీనికి సంబంధించి ప్రశ్నలు వేసి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఏదైతే దీనికి సంబంధించి దానకిషోర్
ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నట్టు దానకిషోర్ ఫిర్యాదు మేరకే కూడా ఏసీబీకి అది ఏసీబీ కావచ్చు ఇది కేసు నమోదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా దానకిషోర్ కు సంబంధించి 7 గంటలు ఏదైతే ఆయన విచారించిందో ఆయన ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ఆధారంగా 7 గంటలు విచారణ తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆయన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా విచారణకు ఇటు ఏసీబీ ఇటు ఈడీ విచారణకు పిలిచింది. ఈ క్రమంలో కూడా రేపు కూడా కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సింది ఏసీబీ విచారణకు. ఈ నేపథ్యంలో కూడా కేటీఆర్ ఇప్పటికే కూడా ఈ రోజు అంటే నిన్న వేసినటువంటి క్రాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అంటే తనపై ఫాల్స్ కేసు వేసింది ప్రభుత్వం ఏసీబీ, కాబట్టి కొట్టివేయాలంటూ కూడా వేసినటువంటి ఫాల్స్ కేసు కొట్టేయాలంటూ కూడా క్రాష్ పిటిషన్ హైకోర్టులో వేసిన నేపథ్యంలో కూడా ఏసీబీ పెట్టి కేసుని మేము తిరస్కరించలేమంటూ కూడా హైకోర్టు ఆ క్రాష్ పిటిషన్ ను కూడా కొట్టేసిన నేపథ్యంలో కూడా మరొకసారి ఏదైతే ఏసీబీ అధికారులు కేటీఆర్ కి రేపు హాజరు కావాలని కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా హైకోర్టు కొట్టేసిన క్రాష్ పిటిషన్ సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు ఏ విధంగా దీన్ని చూస్తుందనే చూడాలి. మరొక వైపు రేపు ఏసీబీ హాజరు కానున్న నేపథ్యంలో కూడా కేటీఆర్ ఈ రోజు హైకోర్టుకు వెళ్ళనున్నారు. ఎందుకంటే వెళ్లాల్సిన నేపథ్యం 7వ తారీఖు ఏసీబీ విచారణకు వెళ్లారు కేటీఆర్. కానీ తనకు లీగల్ టీముని నాతో పాటు అనుమతించాలని కోరినప్పటికీ కూడా లీగల్ టీమ్ కు అనుమతి లేదంటూ కూడా ఏదైతే అధికారులు చెప్పడంతో కూడా వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు అంటే రేపు విచారణకు హాజరవుతాను కానీ తనతో పాటు లాయర్లు అనుమతించాలని కూడా కోర్టులో పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో కూడా మరి అది కూడా హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మొత్తంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఇటు ఏసీబీ అధికారులు అదేవిధంగా మరొక వైపు ఈడీ అధికారులు అయితే దూకుడు పెంచి విచారణ చేపడుతున్నారని చెప్పొచ్చు. A1 కేటీఆర్, A2 A3 బిఎల్ఎన్ రెడ్డిలు మాత్రం ఇటు ఈడీ ఏసీబీలు విచారణలు వేగవంతం చేశారని చెప్పొచ్చు. శ్రీనివాస్, అయితే మనం చూసుకుంటే ఈ రోజు జరిగే ఈడీ అలాగే ఏసీబీ విచారణలు ఏవైతే ఉన్నాయో అవి రేపు కేటీఆర్ ఏసీబీ విచారణ మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసింది, సుప్రీంకోర్టుకి వేశారు. కానీ ఈడీ అయితే మనీ లాండరింగ్ ఖచ్చితంగా జరిగింది అంటోంది, మేమైతే ఏం చేయలేదని కేటీఆర్ అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ విచారణ అంటే రేపు ఏసీబీ వాళ్ళు కేటీఆర్ చేయబోయే విచారణ మీద ఇవాళ జరిగే ఈ విచారణ ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయా? ఈ రోజు జరిగే ఏసీబీ విచారణ కావచ్చు ఈడీ విచారణకు సంబంధించి రేపు కేటీఆర్ విచారణ అంశంలో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అంటే ఫార్ములా కేసుకు సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు ఏదైతే బిఎల్ఎన్ రెడ్డి కూడా ఏదైతే దీనికి సంబంధించి మొత్తం రెండు అగ్రిమెంట్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్ కి సంబంధించి కావచ్చు, ఓవర్సీస్ బ్యాంక్ నుండి ట్రాన్స్ఫర్ చేసే అంశాలు కావచ్చు, మొత్తం సిగ్నేచర్స్ అన్ని ఏదైతే రెడ్డి చేసిన పరిస్థితి. మరొక వైపు అంటే అక్కడ ఏం జరిగింది వాస్తవ పరిస్థితుల్ని మొత్తం ఈడీ అధికారులకు చెప్పే అవకాశం ఉంది. అలా అరవింద్ కుమార్ ఇటు ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా ఇటు బిఎల్ఎన్ రెడ్డి మాత్రం కీలకంగా ఈ కేసులో కానున్నారు. అదేవిధంగా ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ఏం జరిగిందనే వార్తా పరిస్థితులను కూడా ఏదైతే దానకిషోర్ ఇప్పటికి ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ దానకిషోర్ మొత్తం వివరాలు మొత్తం అందించిన నేపథ్యంలో కూడా ఆ స్టేట్మెంట్ దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కూడా వీరిని ఇటు అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని విచారించి కీలక అంశాలను అయితే రాబడతారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.